దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఆనందంగా గడుపుతున్నారా? సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారా? ప్రతిరోజు కూడా నూతన సంవత్సరపు ఆనందాన్ని ప్రభువు మీకు మెండుగా దయచేయనుగా. ఈరోజు వాక్యం నిమిత్తం 103వ కీర్తన 5వ వచనం చదువుతున్నా. పక్షిరాజు యవ్వనం వలెని యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. వండర్ఫుల్ కదండి. పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని క్రొత్తదిగా చేసుకుంటుందో మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడట. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మేలులతో తృప్తిపరచు దేవుడు మన దేవుడు. క్రొత్తదిగా చేస్తున్నాడంట. అంటే యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లుగా. పక్షిరాజు అంటండి తనకు వయస్సు మళ్ళినప్పుడు, పెద్ద వయసుకు వచ్చినప్పుడు ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి చాలా రోజులు అలా ఉండిపోతుందంట. దాని వెంట్రుకలన్నీ ఊడిపోయి, ఒళ్ళంతా కూడా వెంట్రుకలు ఊడిపోయి చాలా బలహీనమైపోతుందంట. అయిపోయినప్పుడు కొన్ని రోజులు అలా ఉండి ఆ ముక్కును ఆ బండకేసి కొట్టుకుంటుందంట. ముక్కు పగిలి రక్తం వస్తుందట. కొన్ని రోజులకి ఆ ముక్కు ఊడిపోయి క్రొత్త ముక్కు వస్తుందంట. మళ్ళీ కొన్ని రోజులకి కొత్త వెంట్రుకలు వస్తాయి. మళ్ళీ నూతన బలం తెచ్చుకుని ఆ పక్షిరాజు ఆ పర్వతం మీద నుంచి ఎగురుతూ మరలా తిరుగుతుంది. నూతన బలం, దాని యవ్వనం క్రొత్తగా మారిపోద్ది అంటే, క్రొత్త యవ్వనం వస్తుంది అంటే. ఎంత అద్భుతం అండి. దేవుడు అంటున్నాడు అలాగూ మన యవ్వనాన్ని క్రొత్తదిగా చేస్తాడంట. ఆమె చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా బలహీనరాలని, చాలా అనారోగ్యంతో ఉన్నా, నాకు ఇక ఆరోగ్యం కలుగుతుందా, ఇంత బలహీనతల నుంచి విడుదల కలుగుతుందా, స్వస్థత కలుగుతుందా, ఇంకా నేను బ్రతుకుతానా అనుకుంటూ ఉంటాం కదా. దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తున్నాడు, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతనమైన యవ్వనాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట. నీ హృదయంలో తృప్తి, ఎలాంటి తృప్తి అంటే దేవుడు చేసిన కార్యములను గూర్చిన, మేలును గూర్చిన సంతృప్తి కలుగుతుందట. ఆమెన్. చూడండి, హాగర్ అనుకుంది ఇక నా జీవితం ఆఖరైపోయింది, ఇస్మాయిల్ ఇంక చనిపోతాడు, నేను కూడా మరి చనిపోతాను అనుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసండి. ఆ అరణ్యంలో గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడండి. నీళ్లు త్రాగనిచ్చాడండి. ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. ఆ మాట నమ్మిందండి హాగరు. నమ్మితే ఇస్మాయిల్ సంతానాన్ని బహుగా దీవించి రాజులు వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అదే వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేరబోతుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మండి. మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హాగర్ని దీవించిన దేవుడు, హన్నాని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? నీకు తృప్తినివ్వడా? నీకు ఆశీర్వాదం ఇవ్వడా? నీకు క్రొత్త యవ్వనాన్ని ఇవ్వడా? అంటే క్రొత్త బలాన్ని ఇవ్వడా? ఈరోజు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్న పక్షిరాజుకే నూతన యవ్వన బలాన్ని ఇచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా నూతన సామర్థ్యం, నూతన శక్తి, నూతన బలం, నూతన యవ్వనం అనగా సమస్తము క్రొత్తగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇటు వాగ్దానం మీ కుటుంబంలో నెరవేరాలని, నూతనంగా మీరు ముందుకు వెళ్ళాలని, అన్ని విషయాల్లో సౌఖ్యంగా, ఆశీర్వాదకరంగా మీరు వర్ధిల్లాలని ఈ ఉదయకాలం దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నా. ఈ 103వ కీర్తన 5వ వచనాన్ని మీరు చదివి ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. పక్షిరాజు వలె మీ జీవితాన్ని కూడా నూతన పరిచి దేవుడు తన దీవెనలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. తృప్తిపరచునుగాక. మీకు మీ కుటుంబానికి వాగ్దానం నెరవేరునుగాక. ఆమె. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు వారి జీవితంలో నెరవేర్చిన ప్రభువా, నీ కృప అధికం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతన సామర్థ్యంతో ప్రతి ఒక్కరిని నింపి దీవెన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.